లోక్సభ ఎన్నికల సందర్భంగా జనగామ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ధర్మకంచ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 263 బూత్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు యువజన కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. అయితే దీనిపై అక్కడే ఉన్న బీఆర్ఎస్ ఏజెంట్ ప్రవీణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడికి వెళ్లడంతో కాంగ్రెస్ నేతలు మరింత రెచ్చిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ అంకిత్ ఇరు వర్గాలను శాంతింపజేశారు. అయితే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ఏజెంట్పై దౌర్జన్యానికి పాల్పడడంపై గులాబీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జనగామలో కాంగ్రెస్ నేతల దౌర్జన్యానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, అసలు ఏం జరిగింది? జనగామ అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి కిందికి వస్తుంది. జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ లో మొత్తం ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న సందర్భం అయితే మనం ఉదయం నుంచి చూస్తున్నాము. ఇక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు అక్కడ ఒక గలాట, ఒక రకమైన ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం అయితే ఉదయం నుంచి చేస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. తాజాగా మనం చూస్తున్నటువంటి ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది. ధర్మకంటకు సంబంధించిన బాలికల ఉన్నత పాఠశాలలో ఘర్షణ వాతావరణం చోటు చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా జనగామలో ఉన్నటువంటి జనగామ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొడుకు, ఇతను యువజన కాంగ్రెస్ నేతగా ఉన్నారు, కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి. ఈ ప్రశాంత్ రెడ్డి ఎన్నికలకు సంబంధించిన ఏజెంట్ కాదు, అతనికి పోలింగ్ బూత్ లోకి వచ్చే అర్హత కూడా లేని నేపథ్యం. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి సంబంధించి ఆయనతో పాటు సామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పోలింగ్ బూత్ లోకి వచ్చే ప్రయత్నం చేసిన నేపథ్యం మనం చూసాము. ఇక్కడ పోలింగ్ ఏజెంట్ కాదు, అతను సంబంధించిన ఓటు కూడా ఏదైతే ఆ పోలింగ్ బూత్ లో లేదు. అయినప్పటికీ అతను వచ్చే ప్రయత్నం చేసిన నేపథ్యాన్ని అక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏజెంట్ ప్రవీణ్ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక్కడ ఘర్షణ పూరితమైన వాతావరణం అయితే నెలకొన్న క్రమం. దాంతో పాటు పెంబర్తిలోను కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ కోడలు కూడా అక్కడ పెంబర్తి బూత్ లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే మొత్తానికైతే ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగకుండా అయితే ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం అయితే ఉదయం నుంచి చేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఈ ఏదైతే జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్మకంచ బాలికల ఉన్నత పాఠశాలకు సంబంధించి అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యం. అప్పటికే అక్కడికి జనగామ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు చేరుకున్న నేపథ్యం, అక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఉద్రిక్తమైన వాతావరణం కూడా జరిగిన నేపథ్యం. సంఘటన స్థలానికి వచ్చినటువంటి స్థానిక ఏసీపీ అంకిత్ కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చేరగొట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యము. జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ లో జరుగుతున్నటువంటి ఈ ఘర్షణ వాతావరణానికి సంబంధించి సీఈఓ వికాస్ రాజ్ దృష్టికి కూడా పల్లా రాజేశ్వర రెడ్డి తీసుకెళ్లిన నేపథ్యం. ఎన్నికల అధికారుల నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఎవరైతే పోలింగ్ ఏజెంట్లుగా లేని వాళ్ళు ఎవరైతే బూత్లోకి వస్తారో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం అయితే మనకు తెలుస్తా ఉన్నది. దాంతో పాటు ఎవరైతే పోలింగ్ బూత్ కు వాళ్ళ ఓటు లేకున్నా ఇట్లా ఏజెంట్ గా కాకుండా వాళ్ళు ఎవరైనా పోలింగ్ బూత్ లోకి వస్తే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా కేసులు నమోదు చేయాలనే అంశాన్ని కూడా ఎన్నికల అధికారులు సూచించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కిందికి వస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఒక్క దగ్గర మినహా మిగతా చోట్ల కూడా అంతా కూడా ప్రశాంతమైన వాతావరణం మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే పల్లా రాజేశ్వర రెడ్డి ఆయన ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాళ్ళు కూడా స్పందించినట్లుగా కూడా మనకు తెలుస్తా ఉన్నది. దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తాము. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైతే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అనేది మాత్రం మనకు జనగామ జిల్లాకు సంబంధించి జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి స్పష్టంగా కనిపిస్తా ఉంది. సునీత. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.